ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఏపీలో గురువారం మరో కీలక సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే కొంతమంది వైసీపీ నాయకులు నకిలీ పట్టాలను పేదలకు పంపిణీ చేశారని ఆరోపణలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో నకిలీ పట్టాలను వైసీపీ నాయకులు పంపిణీ చేశారని, దీని వెనుక అప్పటి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఉన్నారని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే తమను ఈ వ్యవహారంలో ముందస్తుగా అరెస్ట్ చేయొద్దని, విచారణకు సహకరిస్తామని పేర్ని నాని, ఆయన కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు గురువారం విచారణకు రానుంది. ఒకవేళ ఆ కేసులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే ఏంటి అనే విషయంపై పేర్ని నాని మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాని తన అనుచరులతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు పేర్ని నాని నుంచి సమాచారం వెళ్లిందని, అత్యవసర సమావేశానికి రావాలని ఆయన నుంచి ఆదేశాలొచ్చాయని తెలుస్తోంది. కారణం చెప్పకుండా నాని అత్యవసర సమావేశం నిర్వహించడం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో నాని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించినప్పుడు దాని వెనుక బలమైన కారణం ఉండేది. పేర్ని కిట్టు కూడా సమావేశాలు నిర్వహించినప్పుడు దాని వెనుక కూడా బలమైన కారణాలుండేవి. ఆ కారణాలను ఆ సమావేశాలకు ముందే వారు చెప్పేవారు. కానీ ఇప్పుడు కార్యకర్తలకు, ఒకే నాయకులకు కారణం చెప్పకుండానే సమావేశం ఉందని, అందరూ రావాలని కోరడం రకరకాల చర్చలకు కారణమవుతోంది. దీనిపై మాట్లాడేందుకు వైసీపీ నాయకులు నిరాకరిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం పేర్ని నాని, కిట్టు విషయంలో ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. అంతేకాదు చంద్రబాబు, ఆయన కుమారుడిపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవారు. అవన్నీ కూడా పరిధి దాటిపోవడంతో నాటిని వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ బియ్యం వ్యవహారంలో నాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నకిలీ పట్టాల విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది అనే ప్రశ్నలకు సమాధానం నేడు లభించనుంది.